ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ కఠినమైనది అలాగే బలమైన ధాతువు లోహం అంటే ఇనుము. ఖచ్చితంగా అందుకనే అస్త్రాలైనా సరే, శస్త్రాలైనా, వాహనాలైనా ఎప్పుడైనా వీటి నిర్మాణం జరిగితే అన్నింటికంటే ఎక్కువగా ఇనుమును ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఇనుముకి చాలా ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ ఇనుముని మరొక ధాతువుతో కొయ్యలేరు. ఇనుమే ఇనుముని కోస్తుంది. ఇదెలా జరుగుతుంది? ఏ ఇనుముని కొయ్యాలో దాన్ని వేడి చేయటం జరుగుతుంది. ఏ ఇనుముతో అయితే కొయ్యాలో దాన్ని చల్లగా ఉంచడం జరుగుతుంది. అంటే చల్లటి ఇనుము వేడి ఇనుముని కోసేస్తుంది. ఇక ఇదే తర్కాన్ని దీన్ని మనం మన జీవితంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర శక్తి ఉంటే, ఒకవేళ మీరు తెలివైన వాళ్ళైతే, ఒకవేళ మీ మనసు స్థిరంగా ఉంటే, శాంతంగా ఉంటే మీరు ఈ విశ్వాన్ని మార్చేయగలరు. కానీ ఒకవేళ మీరు శక్తిశాలి, తెలివైన వాళ్ళయ్యుండి మీ మనసు మాత్రం ఆందోళనగా ఉంటే, మీ మనసు స్థిరంగా ఉండకుండా మాటిమాటికి మీకు కోపం వస్తుంటే మీరు ఎప్పటికీ ఈ విశ్వాన్ని మార్చలేరు. ఒకవేళ ఈ పరిస్థితిని మీకు అనుకూలంగా చేసుకోవాలనుకుంటే ధైర్యం, సాహసం, అలాగే శాంతి, చల్లదనాన్ని పాటించాల్సి ఉంటుంది. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.